హైదరాబాద్ పాత బస్తీలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అప్పు తీర్చడంలో జాప్యం జరిగితే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని రక్షించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అహ్మద్ బిన్ అలీ పాత బస్తీకి చెందిన యూనస్ మిశ్రీ ద్వారా సోహైల్ ఆర్మన్ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇందులో ₹1,00,000 యూనస్ కమిషన్ గా తీసుకున్నాడు. 45 రోజుల్లో 12 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే అహ్మద్ బిన్ అలీ 7 లక్షల రూపాయలు తిరిగి చెల్లించగా దాన్ని వడ్డీ కింద జమ చేసుకున్నాడు సోహైల్. మరోవైపు సకాలంలో డబ్బు తిరిగి చెల్లించలేదంటూ అహ్మద్ను మొఘల్పురా ప్రాంతంలో సోహైల్ యూనస్తో పాటు మొహమ్మద్ ఇసా కిడ్నాప్ చేశారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్కు సమీపంలోని ఒక ఫ్లాట్కి సంబంధించి చిత్రహింసలు పెట్టారు దుండగులు. చంపుతామంటూ బెదిరించారు. ఇంటికి ఫోన్ చేయించి డబ్బులు తెమ్మని చెప్పించారు. అయితే తనను కిడ్నాప్ చేశారని, డబ్బు తీసుకురాకపోతే చంపేస్తారని భార్యకు చెప్పాడు అహ్మద్ బిన్. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టాస్క్ ఫోర్స్ పోలీసుల రంగంలోకి దిగారు. 24 గంటల వ్యవధిలోనే అహ్మద్ను విడిపించారు. నిందితులు 3 అరెస్టు చేశారు. బరాబర్